నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగుల ఆశలను చంద్రబాబు అందుకోగలరా? వైసీపీ నాయకులే లేరా? సాక్షే గత. కాంగ్రెస్ గెలుపు కోసం రుణమాఫీ సంబరాలు. జస్టిస్ నరసింహారెడ్డిపై సుప్రీం అసంతృప్తి. పవన్లో అదే బ్యాలెన్స్ కలకాలం ఉంటుందా? 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన వారికి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ పథకం నిలిచిపోయింది. నిజానికి ఈ జీపీఎస్ విధానాన్ని జగన్ సర్కార్ చాలా కాలం ముందే ప్రకటించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 12న దీనికి సంబంధించిన జీవో రాగా జూలై 12న గెజెట్ విడుదలైంది. ప్రభుత్వంలోని పెద్దల్లో ఎవరి అనుమతి లేకుండా, కనీసం వారికి సమాచారం కూడా లేకుండా గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేయడం పట్ల ఆగ్రహించిన చంద్రబాబు నాయుడు దీనిని నిలిపివేయాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. కానీ సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులు పెట్టుకోగల ఆశలను తీర్చడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగానే ఉన్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల మేరకు సిపిఎస్ను రాష్ట్రంలో కూడా అమలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగాలలో చేరిన వారంతా ఆ విధానానికి దాదాపుగా అలవాటు పడిపోయారు. 2019 ఎన్నికలకు పూర్వం పాదయాత్ర నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఒక ఘనమైన హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి వారం రోజుల్లోగా ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని ప్రకటించారు. ఆనాటికి ఇది ఉద్యోగులకు చాలా పెద్ద వరం కింద లెక్క. వారందరూ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి తాను ఇచ్చిన హామీ ఎంత పెద్ద పొరపాటో ఆయనకు అర్థమైంది. ప్రభుత్వం మీద ఎంత పెనుభారం పడగలదో తెలిసొచ్చింది. దాంతో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని, అందుకు ప్రత్యామ్నాయంగా ఏదైనా సలహాలు సూచించాలని ఉద్యోగులతోనే చర్చలు జరిపారు. కానీ ప్రభుత్వం మీద పడగల భారాన్ని పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని, తమకు పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని ఉద్యోగులు పట్టుబట్టడం జరిగింది. జగన్ ప్రభుత్వం రాజీ పడకుండా మధ్య మార్గంగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే కొత్త పద్ధతిని తీసుకువచ్చింది. సిపిఎస్ కంటే ఉద్యోగులకు అధిక ప్రయోజనాలు కలిగేలా ఈ విధానాన్ని రూపొందించారు. అయితే ఉద్యోగులు మాత్రం దానిని వ్యతిరేకిస్తూనే వచ్చారు. మొత్తానికి అప్పట్లో రావాల్సిన జీవో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రావడం, గెజెట్ రావడం జరిగింది. చంద్రబాబు దాన్ని నిలిపివేయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి సుముఖంగా ఉన్నారని ఉద్యోగులందరూ ఆశలు పెట్టుకునే అవకాశం ఉంది. చంద్రబాబు అందుకు సిద్ధమేనా అనేది పెద్ద ప్రశ్న. ప్రభుత్వం మీద అంత పెద్ద భారం మోపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా అనేది సందేహం. సిపిఎస్ను అదే రీతిలో కొనసాగిస్తారా లేదా ఓపీఎస్ తెస్తానని చెబుతారా? వేచి చూడాలి. ఆయన ఎన్నికల సమయంలో మాత్రం ఓపీఎస్ సిపిఎస్ వివాదం జోలికి కూడా వెళ్ళలేదు, ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇప్పుడైతే జీపీఎస్ను రద్దు చేశారు, కానీ ఉద్యోగుల ఆశలను ఎలా తీరుస్తారో చూడాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వైసీపీ హయాంలో అంతా దోపిడీ అని చెప్తున్నారు. ఇప్పటికీ 4 శ్వేతపత్రాలు ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సహజ వనరుల దోపిడీ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో ఆయన సంచలన విషయాలు ప్రస్తావించారు. వైసీపీ హయాంలో 1.75 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, వీటి విలువ 35,000 కోట్లు అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఇసుక మైనింగ్లో కూడా విపరీతంగా దోపిడీ జరిగిందని, వీటి విలువ 20,000 కోట్లు అని ఆయన ఆరోపించడం గమనార్హం. సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రీ హోల్డ్ చేసి 4,105. అంటే చట్టాలు చేశారు, చట్టాలు లేవు, అది గవర్నమెంట్కి రావాలి. వీళ్ళు ఆ చట్టం ప్రకారం ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చేశారు. ఏదైనా సరే ఆ ల్యాండ్ కొట్టేయడంలో సిద్ధహస్తులు వీళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి. ఇది నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఈరోజు ఒక పని చేస్తున్నాం. ఇలాంటి ఫ్రాడ్ అంతా కూడా విలువ ఈరోజు మాకు వచ్చింది మాత్రం 35,576 కోట్లు. పెనలైజింగ్, స్టాపింగ్ ఆఫ్ ఫర్ కాంపోనెంట్స్, మైనింగ్ వితౌట్ లీజ్, ఫారెస్ట్ ఏరియాలో చేయడం, మొత్తం ఇది రఫ్గా ఒక 20,000 కోట్లు అనుకున్నాం. కానీ 20,000 కోట్లు కూడా ఇది తక్కువ అవుతుంది. ఎగ్జాక్ట్గా మీకు సెటిలైట్ మ్యాప్స్ ఉంటాయి, గూగుల్ మ్యాప్స్, అవన్నీ తీసుకుంటే పీరియాడికల్గా కేసులన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎవరు చేశారో అవన్నీ అసెస్ చేసే పరిస్థితి వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరు ఫెయిల్ అయినా, ఎవరు దోచుకున్నా అవన్నీ ఫిక్స్ చేసి
ఏ విధంగా చర్యలు చేయాలో చేస్తాం. చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయగా వాటికి ధీటైన సమాధానం ఇచ్చేందుకు వైసీపీకి నాయకులు కరువయ్యారనే అనుమానం కలుగుతోంది. చంద్రబాబు శ్వేతపత్రానికి ధీటైన కౌంటర్ ఇచ్చేందుకు సాక్షి మీడియానే దిక్కైంది. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియా ముందుకొచ్చి చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వాల్సింది జగన్ కేబినెట్లో పనిచేసిన రెవెన్యూ, మైనింగ్ శాఖల మంత్రులు కదా, మరి వారు ఏమయ్యారు? చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధాలని సాక్షి పత్రికలో బ్యానర్ కథనం రాస్తే సరిపోతుందా? బాబుకు కౌంటర్ ఇవ్వడం సాక్షి మీడియా బాధ్యత. చంద్రబాబు మాదిరిగా వైసీపీ మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఎందుకు ఇవ్వకూడదు? అధికార దర్పం ప్రదర్శించడానికి ముందుకుండే వైసీపీ నాయకులు ఆ పార్టీకి అవసరమైనప్పుడు తెర ముందుకు రాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది రాజకీయ పార్టీలు, నిర్వహించేది అంటే పరిపాలించేది రాజకీయ పార్టీలు. వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం చేసే పనులకు భారీ ప్రచారం అవసరం. ఈ కాలంలో ప్రచారానికి ఏమీ కొదవలేదు. ప్రభుత్వం చేసే పనులకు అనేక మార్గాల ద్వారా ప్రచారం జరుగుతుంది. పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్లు ఉన్నాయి. ప్రభుత్వమే రోజు అది చేస్తున్న పనుల గురించి ఓదరగొడుతూ ఉంటుంది. సమాచార శాఖ ఉండేది అందుకే కదా. మా ప్రభుత్వం అంత చేస్తుంది, ఇంత చేస్తుంది అని చెప్పడానికి నాయకులు అనబడే భజన బృందాలు ఉంటాయి. వాళ్ళు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి చెబుతూనే ఉంటారు. ప్రభుత్వం ఏం చేస్తోంది అనే సమాచారం మినిట్ టు మినిట్ జనంలోకి వెళ్ళిపోతుంది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఇంకా ప్రచారం కావాలి, ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి దోహదం చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 15 వరకల్లా చేయాలని రెడీ అవుతోంది. నిధులు సమకూర్చుకుంటోంది. రైతు రుణమాఫీ అనేది ప్రభుత్వానికే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా జీవన్మరణ సమస్య. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, చేయడం సాధ్యం కాదని గులాబీ పార్టీ నాయకులు బల్ల గుద్ది చెప్పారు. చేస్తే తాను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నానని హరీష్ రావు అన్నారు. రాజీనామా లెటర్ జేబులో రెడీగా పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇద్దరూ ప్రతి సవాళ్లు విసురుకున్నారు. మరి ఇంత చేశాక రుణమాఫీ చేయకపోతే పరువు పోతుంది, ప్రతిపక్షాలకు ఆయుధం దొరుకుతుంది. కాబట్టి అందుకు అవకాశం ఇవ్వాలనుకోలేదు. మరి ఇంత కష్టపడి రుణమాఫీ చేస్తున్నప్పుడు దానికి భారీగా ప్రచారం కావాలి కదా, అది కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు కావాలి. అందుకే రుణమాఫీ సంబరాలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని అనుకుంటున్నారు. కేసీఆర్ సర్కార్ హయాంలో విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై నిగ్గు తేల్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నియమించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఏంటని చీఫ్ జస్టిస్ నిలదీశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ను తప్పుపట్టడం చర్చనీయాంశమైంది. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులో మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తదితరులను జైలుకు పంపాలని చూస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకల నిగ్గు తేల్చేందుకు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యుత్ సంబంధిత అధికారులను కమిషన్ చైర్మన్ విచారించారు. విచారణకు రావాలని మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. అసలు తనను విచారించే అర్హతే చైర్మన్కు లేదని, పైగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించిన తర్వాత పారదర్శకత ఎక్కడని నిలదీస్తూ కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. మరోవైపు విచారణకు రానంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగారు. విచారణకు హాజరు కావాల్సిందే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. రిటైర్డ్ జస్టిస్ నరసింహారెడ్డిని విచారణ నుంచి తప్పించాలని తెలంగాణ సర్కార్ను ఆదేశించారు. విచారణ వివరాలను ప్రెస్ మీట్ పెట్టి విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించారు. న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్టు కనిపించాలని చీఫ్ జస్టిస్ కామెంట్స్ చేశారు. విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలను పాటిస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ కొత్త చైర్మన్ ఎవరనేది రేవంత్ రెడ్డి సర్కార్ కోర్టుకు చెప్పనుంది. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడంతా నామినేటెడ్ పోస్టుల సీజన్ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు తన అలవాటుకు భిన్నంగా వీలైనంత వెంటనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేయాలని కూటమిలోని 3 పార్టీల నాయకులు కూడా కోరుకుంటున్నారు. అయితే 3 పార్టీలోని నాయకులు చాలామందికి పదవుల మీద ఆశ ఉండడం వల్ల నామినేటెడ్ పందేరం అనేది కూటమి ఐక్యతలో ముస్లిం పుట్టిస్తుందా అనే భయాలు కూడా పలువురిలో ఏర్పడుతున్నాయి. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చాలా బ్యాలెన్స్తో వ్యవహరించారు. నిజానికి ఆయన 60 సీట్లు తీసుకోవాలని పార్టీ వర్గాలు వాదించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రకమైన ప్రచారం చేశారు. తీరా పవన్ 30 స్థానాలు కప్పుకొని ఆ తర్వాత 21కి పరిమితమైనప్పుడు పలు వర్గాల నుంచి ఆయనను రెచ్చగొట్టే ప్రకటనలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ చాలా సంయమనం పాటించారు, బ్యాలెన్స్
బ్యాలెన్స్తో ఉన్నారు. ఎవరి మాటలకు రెచ్చిపోలేదు. ఎవరెన్ని అన్నప్పటికీ 21 స్థానాలు తీసుకోవడం గురించి కానీ, తీసుకున్న స్థానాల్లో తెలుగుదేశం వారికే టికెట్లు ఇవ్వడం గురించి కానీ ఆయన తన నిర్ణయాలు మార్చుకోలేదు. స్థిరంగా ఉన్నారు. ఆ బ్యాలెన్స్ వల్లనే జనసేన 100% విజయాలను నమోదు చేసింది. ఇప్పుడు నామినేటెడ్ పదవుల పందేరం సీజన్ వచ్చేసరికి పవన్లో అదే బ్యాలెన్స్ ఇంకా కొనసాగడం సాధ్యమేనా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఒక్క టీటీడీ చైర్మన్ పదవి కోసం తనను ఇప్పటికీ 50 మంది అడిగారని పవన్ చెప్పారు. ఎవరో ఒకరికే కదా ఇవ్వగలమనే కూడా ఆయన అన్నారు. పవన్ మాటలను బట్టి టీటీడీ చైర్మన్ పదవి తన పార్టీకి కేటాయించాలని ఆయన కోరుకుంటున్నట్టుగా అర్థమవుతోంది. నిజానికి టీటీడీ చైర్మన్ అనేది రాష్ట్రంలోని అతిపెద్ద నామినేటెడ్ పోస్టు. దీనికోసం చాలా పెద్దవాళ్ళు మాత్రమే ఆశపడతారు. నిజం చెప్పాలంటే చంద్రబాబు మీద కూడా 50 మంది ఒత్తిడి చేయడం జరగదు. అలాంటిది పవన్ కళ్యాణ్ను 50 మంది ఆల్రెడీ సంప్రదించారంటే జనసేన నాయకులు ఎందరూ ఎన్నెన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారో అంచనా వేయొచ్చు. ఈ నేపథ్యంలో పవన్ ఎన్నికల తరహా బ్యాలెన్స్తోనే ఉండగలరా, లేదా తమకు ఇన్ని పోస్టులు కావాలని పట్టుబడతారా? అలా పంతాలకు పోవడం కూటమి ఐక్యతకు విఘాతం కాదా అనే అభిప్రాయాలు పలువురిలో కలుగుతున్నాయి. ఇవాళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.